షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మన అనుదినం కూడా కాపాడుతూ భద్రపరుస్తున్నాడు కదా. ఆయన యొక్క క్షేమమును భద్రతను మనకు అనుగ్రహిస్తూ మనం నడిపిస్తూ వస్తుంటున్నాడు. ఎంతో గొప్ప ధన్యత. పరమ తండ్రి కృపావాక్యం చేత అనుదినము కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నాం. ఈ దినం కూడా అనుదిన కృపావాక్య భాగం మనం విందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనములో, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా, 12 సంవత్సరాలుగా ఎదురు చూసింది స్వస్థ కావాలని. యాషువ మెస్సీయ ఆ విధంగా దారిని వెళుతుంటే ఆయన యొక్క సన్నిధిలో నుంచి, అనగా ఆయన యొక్క ఆ వస్త్రములో నుంచి ప్రభావము, ఆయన ప్రభావము ఈమెకు తగలగాని ఈమెలో ఉన్న రోగమంతా వదిలిపోయింది, స్వస్థపరచబడింది. యాషువ మెస్సీయ తన నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని ఆయన గ్రహించి, ఎవరు నన్ను ముట్టారు అన్నప్పుడు ఆమె ఎదుటికొచ్చి ఆమె చెప్పుకుంటూ వచ్చింది. ఆ స్త్రీ వణుకుచూ ఆయన ఎదుట సాగిలపడి తను ఎందు నిమిత్తం ఆయనను ముట్టేనో వెంటనే తాను ఎలాగో స్వస్థపరచబడినో ఆ సంగతి ప్రజలందరికీ తెలియపరుస్తుంది. అక్కడున్న ప్రజలందరి ఎదుట ఆమె ఒప్పుకుంది, యెహోవా నన్ను స్వస్థపరిచాడు, నా రోగం పోయింది, నన్ను ఆయన బలపరిచాడు అని ఆమె చెప్పుకున్నదట. ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకే యాషువ మెస్సీయ అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. నువ్వు విశ్వాసం ఉంచావు చూడు, ఈయనను ముట్టితే, ఈయన వస్త్రపుచ్చంగు ముడితే నేను స్వస్థ పొందుకుంటానని ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెను స్వస్థపరిచిందట. యాషువ మెస్సీయ చెప్తున్నాడు, ప్రియులారా, మనం ఏ విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తున్నాం, ఏమి కావాలని ఆయన సన్నిధికి వస్తుంటున్నాం, ఏమి పొందుకోబోతున్నామని ఆయన సన్నిధికి వస్తుంటున్నాం. కాబట్టి ఆయన స్వస్థపరిచే నాదురని మన విశ్వాసం వస్తే ఆయన స్వస్థపరుస్తాడు. నాకు ఆయన అనుగ్రహిస్తాడు అని మన విశ్వాసం వస్తే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నేను పొందుకున్నానని మన విశ్వాసం వస్తే మనం పొందుకుంటాం సుమా. కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే చేయువానికి సమస్తము సాధ్యమే. ఏది అసాధ్యమేది ఏది లేదు ఆయనకు, సమస్తము సాధ్యమేనే. మనం నమ్ముట మన వల్ల అయితే, మనం నమ్మితే, విశ్వాసం వస్తే మన పక్షమైన కార్యాలు చేస్తాడు. మనల్ని స్వస్థపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, శ్రమ నుంచి విడిపిస్తాడు, మన శ్రమను తొలగిస్తాడు, మన కష్టాల నుంచి విడిపిస్తాడు, ఆ కష్టాలను దూరపరుస్తాడు, లయపరుస్తాడు, అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తాడు. ఆయన 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చింది. అయ్యో అని ఆ బాధపడిన ఆ స్త్రీ ఒకసారి యాషువ మెస్సీయ వస్త్రపు చెంగుముడితే చాలు నేను స్వస్థపరచబడతానని స్వస్థపరచబడింది. ప్రియులారా, మనం స్వస్థ పొందుకుందాం. అట్టి కృప పరమతని మనకు కూడా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను అన్నావు నాయన. కాబట్టి మేము కూడా మీ విశ్వాసం ఉంచి మీ చేత స్వస్థపరచబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.